రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న ఈ నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేశారు అధికారులు. 400 నుంచి 500 మంది వరకు పోలీసులు మోహరించారు. అన్ని విభాగాల వారికి పోలీసుల సంఖ్యను కుదించారు. వచ్చే నెల 12 వరకు దాదాపు 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అలాగే సందర్శకుల గ్యాలరీ నుంచి వీక్షించేందుకు విద్యార్థులకు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు 200 విద్యా సంస్థలు ఎన్రోల్ చేసుకున్నాయి. మొదటి రోజు గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు 30 మంది విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు అనుమతి లభించింది. ప్రతి బ్యాచ్కు 45 నిమిషాల పాటు సమావేశాలను చూసే అవకాశం కల్పించారు. చట్టసభల పట్ల విద్యార్థుల అవగాహన పెంచేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 400 నుంచి 500 వరకు పోలీసులను మోహరించారు. అన్ని విభాగాల వారికి పాసుల సంఖ్యను కుదించారు. వచ్చే నెల 12 వరకు దాదాపు 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అలాగే సందర్శకుల గ్యాలరీ నుంచి వీక్షించేందుకు విద్యార్థులకు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు 200 విద్యా సంస్థలు ఎన్రోల్ చేసుకున్నాయి. మొదటి రోజు గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు 30 మంది విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు అనుమతి లభించింది. ప్రతి బ్యాచ్ కు 45 నిమిషాల పాటు సమావేశాలను చూసే అవకాశం కల్పించారు. చట్టసభల పట్ల విద్యార్థుల అవగాహన పెంచేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.